గైస్, ఐ హోప్ అందరూ బాగున్నారండి. సో అయితే మరొక ఫిజిక్స్ క్లాస్కి వెల్కమ్ అండి అందరికీ. సో అయితే ఇప్పటి వరకు మనం కొన్ని టాపిక్స్ అంటే ఇంకా ఫస్ట్ లెసన్లోనే ఉన్నాం. అయితే సో ఈరోజు ఎండ్ ఇచ్చేద్దామండి ఫస్ట్ లెసన్కి, ఎందుకంటే చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, వాటిని కవర్ చేసుకొని సో డైమెన్షనల్ అనాలసిస్ అలాగే డైమెన్షనల్ ఈక్వేషన్స్ ఎలా రాయాలో మనం చూద్దాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ చిన్న టాపిక్ ఉందండి. మొన్న నేను కన్వర్షన్స్ చెప్పాను, బట్ ఇంకొకటి ఏంటంటే కాన్సెప్ట్ కన్వర్షన్ ఆఫ్ ఏరియా అండి. ఒక బిట్ అడిగాడు దీని మీద, ఓకేనా. కన్వర్షన్ ఆఫ్ ఏరియా అండి, కన్వర్షన్ ఆఫ్ ఏరియా. ఓకే, ఇది జాగ్రఫికల్ పరంగా మనకి ఐడియా ఉండాలి కన్వర్షన్ ఆఫ్ ఏరియా అనేది. సో కన్వర్షన్ ఆఫ్ ఏరియా అంటే యాక్చువల్గా మనకి పొలాలు అయ్యి మనకి కొలుస్తున్నప్పుడు యాకర్స్ అని చెప్తారు కదండి. యాక్చువల్గా అవి ఎన్ని స్క్వేర్ మీటర్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. యాక్చువల్గా ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడు కూడా 1 acre ఈజ్ ఈక్వల్ టు 4046 స్క్వేర్ మీటర్స్ అండి. ఓకే, 4046 స్క్వేర్ మీటర్స్, దేంటే మీటర్ స్క్వేర్ అంటారు. ఓకేనా. సో అది మాట. అయితే స్క్వేర్ మీటర్స్ని ఈ పరంగా కొలుస్తారన్నమాట. మీకు ఎప్పుడైనా సరే దీన్ని బట్టి మీరు చెప్పవచ్చు అన్నమాట. అంటే లేదు అంటే స్క్వేర్ ఫీట్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు సపోజు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఫీట్ అన్నాడు అనుకోండి. ఎంత స్క్వేర్ ఫీట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 1 acre ఈక్వల్ టు 43,560 స్క్వేర్ ఫీట్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా, స్క్వేర్ ఫీట్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా, అంటే స్క్వేర్ అంటే చదరంగం అంటే ఒక స్క్వేర్ షేప్లో ఉండి దాని యొక్క సైజుని ఒక ల్యాండ్ని మనం కొలుస్తాం అన్నమాట. అయితే కొన్ని చోట్ల మీరు వినే ఉంటారు హెక్టార్స్ అంటారు కదా, మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని గుర్తుపెట్టుకోండి. యాకర్ అనేది చిన్న చిన్న ల్యాండ్స్కి యూజ్ చేస్తారు. హెక్టార్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒకరికి పొలం ఉంది, పొలాన్ని 100 ఎకరాలు, ఇప్పుడు 100 acres 50 acres అని చెప్పొచ్చు. కానీ ఒక అడవి ఉంది, ఒక అడవిని నువ్వు యాకర్స్లో చెప్పలేవు. సో చాలా పెద్ద మొత్తాదులో ఉంటుంది, చాలా లార్జ్ ఏరియా ఉంటుంది. సో అలాంటి వాటికి హెక్టార్స్ యూజ్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక యాకర్ ఈక్వల్ టు 4046 స్క్వేర్ మీటర్స్ అని చెప్పాను, అది ఒక హెక్టార్ అయితే ఈక్వల్ టు 10,000 స్క్వేర్ మీటర్స్ అని చెప్తారు. ఓకేనా, 10,000 స్క్వేర్ మీటర్స్ అని చెప్తారు. సో అందుకే ఇక్కడ మీకు ఏంటంటే ఇలా కూడా చెప్తారు, ఏమని 100 hectares ఈజ్ ఈక్వల్ టు 1 square kilometer. చూడండి, ఇక్కడ మీటర్ కాదు కిలోమీటర్ వచ్చింది. 1 square kilometer, 1 square kilometer అంటే కిలోమీటర్ స్క్వేర్. ఓకే, సో ఆ విధంగా మాట. సో ఇది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 acre అంటే హెక్టార్స్లో చెప్పాలంటే 10,000 స్క్వేర్ మీటర్స్ అంటే సుమారుగా 2.47 times లార్జర్ దెన్ యాకర్ మాట. సో ఆ విధంగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా. సో ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో అలాగే కన్వర్షన్ ఆఫ్ వాల్యూమ్స్ చూద్దామండి ఒకసారి. వాల్యూమ్ చెప్పాను ఆల్రెడీ, చిన్న పాయింట్ కన్వర్షన్ ఆఫ్ వాల్యూమ్. సో ఎక్కువగా యూనిట్స్లోని మనకి ఇంపార్టెంట్ ఇవేనండి, కన్వర్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ సో అయితే నేను ఆల్రెడీ 1 లీటర్ అంటే చెప్పానండి. అయితే ఒకసారి ఏమడిగాడంటే 1 లీటర్ ఈజ్ డాష్ పింట్ అంటున్నాడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, 1 లీటర్ అనేది పింట్లలో చెప్తారండి. ఎంత అంటే 1.76 పింట్ అంటారు. ఓకేనా, పింట్. ఓకేనా. సో దీన్నే మనం 100 సెంటీలీటర్స్ అని కూడా అనొచ్చండి. 100 సెంటీలీటర్స్. ఓకేనా, సిఎల్. ఓకే, సిఎల్ ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా. అలాగే ఒకవేళ 10 లీటర్స్ అని ఉందనుకోండి, 10 లీటర్స్ ఉంటే 1 డెకా లీటర్. దీన్నే సింబల్ DAL అని ఉంటుంది, డెకా. ఓకేనా, డెకా లీటర్. ఈ డెకా లీటర్ని మనం ఏమనొచ్చు అంటే దీన్నే ఇప్పుడు పైన ఉన్నదాన్నే 2.2 gallons అంటారు. ఓకే, 2.2 gallons అంటారు. ఓకేనా. సో యుఎస్ఏలో 2.63 gallons అంటారు. సో డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి మనకి, అంటే వాళ్ళకి వేరే అంటే 2 మెథడ్స్ని ఫాలో అవుతారు కదా, సో దానికి.
సో ఇది అండి కన్వర్షన్ ఆఫ్ వాల్యూమ్, కన్వర్షన్ ఆఫ్ ఏరియా. సో రెండు కూడా కవర్ చేస్తాను. ఇంతకుముందు వీడియోలో కవర్ చేయలేదని చెప్పి వీటిని ఇప్పుడు కవర్ చేశాను నేను. ఓకేనా? సో ఇప్పుడు అసలైన టాపిక్లోకి వెళ్దాం. అయితే ఇప్పుడు మీకు నేను ఏం చెప్పబోతున్నానంటే, సో కొన్ని టర్మ్స్ నేను చెప్తానండి. అంటే మెట్రిక్స్ ప్రిఫిక్షన్ అనేది, అదే ప్రిఫిక్సెస్ అనేవి పవర్ ఆఫ్ 10లో మనకు చెప్తూ ఉంటారు. సో దానికి కొన్ని నేమ్స్ అనేవి ఉంటాయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నేను టేబుల్ రాస్తాను. ఆ టేబుల్ని మీరు ఫాలో అయితే మీకు చాలా మంచిది. అయితే నేను మధ్యలో మీటర్ పెట్టి ఒకసారి చేశాను, చూసారా? ముందు వీడియోలో చేశాను. ఒకవేళ చూడకపోతే అది ఒకసారి చూడండి. ఇప్పుడు నేను టేబుల్ ప్రిపేర్ చేస్తాను, దాన్ని మీరు చూడండి. ఓకే, సో చూడండి ప్రిఫిక్స్ ఏంటో నేను చూపిస్తాను. ఇక్కడ రాస్తాను. అలాగే దాని యొక్క సింబల్ అండ్ అలాగే పవర్. ఓకే, దాన్ని పవర్లో ఎలా రాయాలి? పవర్ ఆఫ్ 10. ప్రతిదీ 10లోనే చూస్తారని ముందు వీడియోలో కూడా చెప్పాను నేను. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. అయితే ఫస్ట్ మనం మధ్యలో మీటర్ని నెగ్లెక్ట్ చేస్తే, మీటర్ కన్నా పెద్దది ఎంత అని చెప్పాను? డెకా అని చెప్పాను. డెకా తర్వాత ఏమని చెప్పాను? హెక్టా తర్వాత కిలో తర్వాత మెగా తర్వాత గిగా తర్వాత టెరా తర్వాత పెటా తర్వాత ఎక్సా తర్వాత జటా తర్వాత యొట్టా. ఏటి సార్ ఇవన్నీ పేర్లు ఎలా ఉన్నాయంటే, యాక్చువల్గా దీస్ ఆర్ ద సింబల్స్ అండి. పవర్ ఆఫ్ 10ని మనం ఒక పెద్ద లార్జ్ వాల్యూని షార్ట్గా చేసి చెప్పడానికి ఇలాంటి వాల్యూస్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? మరి ఇప్పుడు నేను 5 కిలోమీటర్లు నడిచానరా అంటే 5 కిలోమీటర్ల మీటర్లు ఎంత అని చెప్తాం మనం? 5000 మీటర్లు అని చెప్తాం. అరే నేను 5000 మీటర్లు నడిచానరా అని చెప్తాం. అది ఇంకొక మిల్లీమీటర్లో చెప్తే ఇంకా పెద్ద నెంబర్లా కనిపిస్తుంది అది. సో అలాంటి అట్లా మనం ఏం చెప్తాం? చిన్న చిన్న నెంబర్లాగా చేసి దాన్ని మనం ఏం చేస్తాం అంటే ఫిజికల్ క్వాంటిటీని కొంచెం షార్ట్ చేసి సింపుల్గా ఉండడానికి మాట్లాడుతూ ఉంటాం. సో దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ రాయబోతున్నాం అన్నమాట. ఫస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏముంటుందంటే మనకి ఇక్కడ యొట్టా అండి. YOTTA యొట్ట యొక్క సింబల్ Y. ఓకే, ఇది ఎన్ని సున్నాలు పెట్టాలంటే 10 తర్వాత 24 సున్నాలు పెడితే దాన్ని యొట్టా అంటారు. ఓకేనా? 10⁻24ని మనం యొట్టా అంటాం. ఓకేనా? తర్వాత వచ్చేసరికి జట్టా. ఓకే, జట్టాని సింబల్ ఏంటంటే జెడ్. చూడండి లాస్ట్ మనకు అడగొచ్చు, వాట్ ఈస్ ద హయ్యెస్ట్ ప్రిఫిక్స్ పవర్ ఆఫ్ 10 అని అడిగాడు అనుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆప్షన్లో 10⁻24 ఉంటుంది. లేదంటే ఇలా కూడా అడగొచ్చు, 10⁻24ని ఏమంటాడని అడగొచ్చు. అప్పుడు జట్టా అంటారు, యొట్టా అంటారు, ఆప్షన్లో ఇస్తాడు. అప్పుడు మీరు దాన్ని బట్టి చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా? 10⁻21. తర్వాత ఎక్సా. ఓకే, ఎక్సాకి క్యాపిటల్ ఈ సింబల్ అవుతుంది. ఇదేంటి? 10⁻18. అలాగే పెటా PETA పెటా అంటే పి అని అర్థం. ఓకే, 10⁻15. నెక్స్ట్ ఇంకా చూద్దాం. అలాగే సో ఇలాగ మళ్ళీ మనం అలా కిందకి వెళ్ళిపోవాలి, 0 వరకు వెళ్ళిపోవాలన్నమాట. సో ఓకేనా? పెటా తర్వాత వచ్చేది టెరా. ఓకేనా? నాకైతే టెరాబైట్ వరకే తెలుసు మొదట్లో. తర్వాత నేను పెటా, ఎగ్జా, జటా, యొట్టా చూసానమాట తర్వాత. ఓకేనా? టెరాబైట్ అంటాం కదా. సో టెరా వరకు మనకి ఐడియా ఉంటుంది. సో టీ ఉంటుంది. దీని యొక్క వాల్యూ ఎంత అంటే 10⁻12. అంటే 10లో మొత్తం 12 సున్నాలు వేసుకుని వెళ్ళిపోవాలి నువ్వు. ఓకే, నెక్స్ట్ సో టెరా తర్వాత మనకు వచ్చేది గిగా అంటే దీని సింబల్ G. సో దీని యొక్క ఇదేంటంటే 10⁻9 అని మనం చెప్పుకోవచ్చు. గిగా తర్వాత వచ్చేదే మెగా. ఇది చాలామంది వినే ఉంటారు, మెగాబైటు, జిగాబైటు, టెరాబైట్ అంటాం కదా మనం కంప్యూటర్స్లోనే. సో ఇవి మాట ఈ పేర్లు మెగా అక్కడ యూజ్ అవుతాయి, క్యాపిటల్ M. సో దీని వాల్యూ ఏంటంటే 10⁻6 అంటారు. ఓకే, సో నెక్స్ట్ కిలో. మెగా తర్వాత వచ్చేది ఏంటి? కిలో. ఇక్కడ వరకు అందరికీ తెలుసు, K ఉంటుంది సింబల్. సో ఇది ఏంటంటే 10³ కిలో అంటే 1000 అని అర్థం. ఓకేనా? అందుకే 10³ అని రాశాను. తర్వాత కిలో తర్వాత వచ్చేది హెక్టో. ఓకేనా? హెచ్ అండి ఇది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. హెక్టో యొక్క సింబల్ H. తర్వాత దీనికి వచ్చే వాల్యూ 10². ఇక్కడ నుంచి చూడండి మీరు, కిలో తర్వాత ప్రతిదీ కూడా 3 యాడ్ అవుతూ వెళ్తుంది. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. 10³ చూడండి, ఇక్కడ నుంచి 6³ అదే 10 మళ్ళీ 3 యాడ్ అయింది, 6 అయింది, 6కి 3 యాడ్ అయింది 9, 9కి మళ్ళీ 3 యాడ్ అయింది 12, 12కి మళ్ళీ 3 యాడ్ అయింది 15.
అంటే సింపుల్ ట్రిక్ మాట. మీరు 3 యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి నేమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. వాల్యూస్ని ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. పేర్లు ఒకటే గుర్తుండాలి. పేర్లకి ఒక ట్రిక్ ఉంటుందండి. ట్రిక్ అంటే మనకు నచ్చినట్లు పెట్టేసుకోవచ్చు. యొట్ట జట్ట అనేసి వైజెడ్లు అవి ఉన్నాయి కదా, సో దాంతో ఒక నేమ్ని క్రియేట్ చేసుకొని మనం ఫన్నీగా చెప్పుకోవచ్చు. హెక్టో తర్వాత మనకు వచ్చేది డెకా. సో డెకా అంటే డిఏ సింబల్. ఓకేనా. సో ఇది 10⁻1. ఓకే. నెక్స్ట్ డెకా తర్వాత వచ్చేది మీటర్. ఇక్కడ మనకి మధ్యలో యాక్చువల్గా మీటర్ ఉంటుంది. ఓకేనా. ఈ మధ్యలో మీటర్ ఉంటుంది. ఇది బేస్ లైన్ అని నేను ఆ రోజు చెప్పాను. నేను మధ్యలో ఉండే మీటర్. ఈ మీటర్కు పైన ఉన్నవన్నీ కూడా ఎక్కువ. సో ఇప్పుడు ఈ మీటర్ తర్వాత వచ్చేవన్నీ కూడా ఏంటి, మీటర్ కన్నా చిన్నవి. ఇప్పుడు మీటర్ కన్నా చిన్నవి అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు డెకా తర్వాత మీటర్ తర్వాత మీటర్ కన్నా చిన్నది ఎవరు, డెసి. ఓకేనా. ఏంటి, డెసి. సింబల్ వచ్చేసరికి స్మాల్ డి. ఇదేంటి 10⁻⁻1. మీటర్కి దీనికి డిఫరెన్స్ ఎంత, 10 అని చెప్పాను కదా. సో ఆ విధంగా అన్నమాట. డెసి తర్వాత వచ్చేది సెంటీ, సింబల్ సి. ఇది ఎంత, 10⁻⁻2. 10⁻⁻2 అంటే ఏం లేదు, 1/100 అంటే 1/10². సో ఈ 10² పైకి వెళ్తే 10⁻⁻2 అని రాస్తాం అంతే. ఓకేనా. సో అది సెంటీ. డెసి తర్వాత వచ్చేది సెంటీ తర్వాత వచ్చేది మిల్లీమీటర్ అంటాం కదా, మిల్లీ. ఓకేనా. మిల్లీ యొక్క సింబల్ స్మాల్ ఎమ్. తర్వాత దీన్ని ఎలా రాస్తామంటే 10⁻⁻3. సో మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి దాటిన తర్వాత మళ్ళీ మనం 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మిల్లీమీటర్ తర్వాత వచ్చింది మైక్రో, అంటే ఇంకా చిన్నదన్నమాట, మైక్రోమీటర్ అంటాం కదా. సో ఆ విధంగా దీని యొక్క సింబల్ మ్యూ అంటారు. సో ఎంఏ ఈ షేప్లో రాయాలి. ఇదేంటి 10⁻⁻6. ఇక్కడ నుంచి 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ నానో వచ్చేసరికి స్మాల్ ఎన్, 10⁻⁻9. నానో తర్వాత పైకో ఈ సింబల్ ఈజ్ పీకి 10⁻⁻12. తర్వాత పైకో తర్వాత ఫెమ్టో. సో ఫెమ్టో యొక్క సింబల్ ఎఫ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 10⁻⁻15. అలాగే అట్టో వచ్చేసరికి ఏ అంటారు. ఇది 10⁻18 అంటే -18. తర్వాత జెప్టో. అక్కడ మనం చూడండి యొట్టా జట్టా అన్నాం కదా, ఇక్కడ జెప్టో అన్నమాట, పి వస్తుంది. జెప్టో జెడ్. సో ఇక్కడ వచ్చేసరికి 10⁻⁻21 అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి యొక్టో. అది ఇది యొక్టో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసరికి వై, స్మాల్ వై మాట. ఇవన్నీ స్మాల్ వై, స్మాల్ జెడ్. అక్కడ క్యాపిటల్, ఇక్కడ స్మాల్. ఇది 10⁻⁻24. ఇదండి. సో మొత్తం లిస్ట్ వచ్చేసరికి ఈ లిస్ట్లో వాడు ఏం అడుగుతాడో మనకు తెలియదు. అడిగినా అడగకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఖచ్చితంగా ఈ ప్రిఫిక్స్లు అయితే మీకు ఒక ఐడియా ఉంటే చాలు. గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. పై నేమ్స్ అయ్యి ఈజీగా ఉంటాయి, కానీ కిందనే కొంచెం డెసి, సెంటీ, మిల్లీ వరకు, మైక్రో వరకు, నానో వరకు పర్లేదు. కానీ ఈ పైకో, ఫెమ్టో, అట్టో, జెప్టో, యొక్టో ఈ పేర్లు కొంచెం ఇదిగా ఉంటాయి. బట్ వాల్యూస్ ఒకసారి మనం రీకాల్ చేసుకుంటే డైలీ, సో ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇవి యూనిట్స్లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్. సో ఫైనల్గా మనకి లాస్ట్ టాపిక్ అండి, డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. సో డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటో చూద్దాం. అయితే ఇక్కడ మనకి డైమెన్షన్స్ అంటే మనకు ఒక స్క్వేర్ బ్రాకెట్ని యూజ్ చేసుకొని క్వాంటిటీ యొక్క రిప్రజెంటేషన్ని మధ్యలో పెట్టి రాస్తారండి. డైమెన్షనల్ రిప్రజెంటేషన్ చేస్తారు. అయితే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్స్ అనేవి కన్సిడర్ చేయరండి డైమెన్షన్స్లో. ఇప్పుడు సపోజ్ 10 మీటర్ ఆఫ్ లెంత్ అండ్ 100 మీటర్ ఆఫ్ లెంత్ విల్ బీ డాష్ అన్నాడు అనుకోండి, డైమెన్షన్లో ఎల్ అని చెప్తాం. ఎందుకంటే 10 మీటర్ అన్న లెంత్లోనే చూస్తాము, 100 మీటర్స్ అన్న లెంత్లోనే చూస్తాం. అంటే ఇక్కడ డైమెన్షన్ అంటే ఏం చేస్తాం, లెంత్ అంటే దాని యొక్క పర్టికులర్ క్వాంటిటీని బేస్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు డైమెన్షనల్ క్వాంటిటీలో మీరు ఏం చూడాలంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్ ఇలా పెట్టాము అంటే దాని అర్థం ఏంటి, డైమెన్షన్ క్వాంటిటీ. ఓకేనా. స్క్వేర్ బ్రాకెట్ ఒక క్వాంటిటీ మధ్య పెట్టామంటే వీఆర్ డీలింగ్ విత్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది క్వాంటిటీ అని అర్థం. ఓకేనా. మరి ఇవి ఎలా పనిచేస్తాయి? సో నేను ఆల్రెడీ చెప్పాను మీ అందరికీ. ఏమని చెప్పాను? సో వీఆర్ డీలింగ్ విత్
మాస్, ఓకే, అంటే ఏంటి, బరువు. తర్వాత ఏం చెప్పాను, లెంత్, ఓకే, లెంత్. తర్వాత ఏం చెప్పాను, టైం, ఓకేనా. సో ఇప్పుడు డైమెన్షన్ క్వాంటిటీస్లో మనం వీటితో డీల్ చేస్తాం. మాస్ అంటే సింబల్ ఏమని రాస్తాం, ఎమ్, ఇలా పెడతాం డైమెన్షన్లో, ఓకేనా. లెంత్ అంటే ఇలా పెడతాం, ఎల్, సో రిప్రజెంటెడ్ బై ఎల్. టైం అంటే టీ, ఓకేనా, ఫర్ టైం. అరే సిమిలర్గా ఇంకొన్ని టర్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించి ఉందనుకోండి, ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించి ఉంటే దానికి ఎలా పెడతాం, ఏ, ఓకేనా. ఈ విధంగా డైమెన్షనల్ క్వాంటిటీ పెడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఉంది అనుకుందాం. టెంపరేచర్కి యూనిట్ ఏంటి, కెల్విన్ కదా చెప్పాను నేను టెంపరేచర్కి. సో టెంపరేచర్ ఉన్నప్పుడు బ్రాకెట్ ఎలా పెట్టి కే, సో ఈ విధంగా చెప్తాం అన్నమాట, ఓకేనా. సో టెంపరేచర్కి కే తీసుకుంటాం, ఇక్కడ మనం టీ తీసుకున్నాం ఆల్రెడీ, మనం టైంకి ఇక్కడ టీ తీసుకున్నాం, సో టెంపరేచర్కి కే తీసుకుంటాం. సో అలాగే లూమినస్ ఇంటెన్స్కి సిడి తీసుకుంటాం, ఓకేనా. అంటే దానికి ఎలా ఉంటుందంటే ఇలా సిడి, లూమినస్ ఇంటెన్స్కి సిడి అని తీసుకుంటాం. తర్వాత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అది కెమిస్ట్రీలో వస్తుందని చెప్పాను కదా, మోల్, దానికి బ్రాకెట్లో మోల్ అని ఇలా తీసుకుంటాం, ఓకేనా. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఎలా ఈ డైమెన్షనల్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ చూద్దాం. నేను ఆల్రెడీ ఒకసారి ఫోర్స్ ఫార్ములా చూశాను, చెప్పాను ముందు వీడియోలో. సో అది మీకు ఐడియా లేకపోతే ఒకసారి దాన్ని చూడండి. ఇప్పుడు ఫోర్స్ నాకు తెలియాలి అంటే ఫోర్స్ యొక్క డైమెన్షనల్ క్వాంటిటీ నేను ఏదో చెప్పాలి. అంటే ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా నేను ఏమని చెప్తాను, యాక్చువల్గా ఫోర్స్ ఫార్ములా ఏంటో నాకు తెలియాలి. ఫోర్స్ ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ యాక్సెలరేషన్. ఫోర్స్ ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ యాక్సెలరేషన్, ఓకేనా. మాస్ ఇంటూ యాక్సెలరేషన్ అవుతుంది, మాస్ ఇంటూ యాక్సెలరేషన్, ఓకేనా. ఇక్కడ నేను షార్ట్కట్లో రాస్తున్నాను, మాస్ ఇంటూ యాక్సెలరేషన్. లేదు అంటే మీకు పూర్తిగా కావాలన్నా ఇలా స్పెల్లింగ్ రాసేస్తాను, అంటే టైం తీసుకుంటుందని. అయితే ఇప్పుడు మీరు గమనించినట్లయితే మాస్ ఇంటూ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి మాస్ ఉంది, అలాగే యాక్సెలరేషన్ యొక్క సింబల్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏంటిది, దీని యొక్క ఫార్ములా ఏంటి, మాస్ ఏంటిది, మనం ఎమ్గా తీసుకుంటాం. మరి యాక్సెలరేషన్ ఫార్ములా తెలుసా మీకు, దీన్ని మనం ఏమంటాం, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం. అంటే మీటర్ అంటే ఏంటి, లెంతే కదా, ఇంటూ ఎల్ బై టీ. సెకండ్ అంటే ఏంటి, టైమే కదా. మీకు అర్థమవుతుందా, మీటర్ అంటే ఇక్కడ లెంత్ని మనం ఎలా తీసుకుంటాం, ఎల్ అని తీసుకుంటాం. లెంత్ని ఎలా తీసుకుంటాం, ఎల్ అని తీసుకుంటాం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బ్రాకెట్లు పెడుతున్నాను ఇలాగా, ఓకేనా. కొన్నిట్లకి బ్రాకెట్లు పెట్టడం మర్చిపోతే మీరు ఏమనుకోదు, కానీ బ్రాకెట్లు ఉండాలి. మనం డైమెన్షన్లో అదే కదా చెప్పుకున్నాం. ఏంటి, స్క్వేరు అంటే టీ ఇంటూ టీ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది, ఇది టీ స్క్వేర్ అవుతుంది. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే మీటర్ పర్ సెకండ్ అంటే మీటర్ అంటే ఎల్ డివైడెడ్ బై టీ స్క్వేర్. ఇప్పుడు నాకు చెప్పండి, దీన్ని నేను పైకి తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఈ టీ స్క్వేర్ ఉంది, దీన్ని పైకి తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు, టీ స్క్వేర్ పైకి వెళ్ళిపోతే T⁻⁻² అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్లీ నేను ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏం రాయొచ్చు, ఇప్పుడు ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా అంటే ఈ బ్రాకెట్లన్నీ కలిపి ఒక బ్రాకెట్ కింద మధ్యలో రాసేయచ్చు. అంటే ఎం తర్వాత ఎల్ తర్వాత T⁻⁻². సో దిస్ ఈజ్ ద ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా. సో ఈ విధంగా చేయాలన్నమాట. అర్థమైందండి, అర్థమైందా. సో ఈ విధంగా చేయాలి. ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 2 ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెక్టాంగులర్ ఏరియా ఫార్ములా చూద్దాం. ఒక రెక్టాంగులర్ ఉందనుకుందాం, ఓకేనా. ఇలా ఒక రెక్టాంగులర్ ఉంది, దీని యొక్క ఏరియా ఏంటో కనుక్కుందాం. ఏరియా అంటే ఏం చెప్తారు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం, ఓకేనా. సో బ్రెడ్త్ అంటాం. సో మీరే చెప్పండి, లెంత్ అన్నా మీటర్లోనే కొలుస్తాం, బ్రెడ్త్ అన్నా మీటర్లోనే కొలుస్తాం. అంటే ఇప్పుడు చెప్పండి, రెండు ఏమవుతాయి, ఎల్ ఇంటూ ఎల్ఏ కదా, ఓకేనా. ఏమవుద్ది, ఎల్ ఇంటూ ఎల్ఏ కదా అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, L² కదా అవుతుంది. మరి మీరు అనొచ్చు, సరే ఇక్కడ మాసు లేదు టైము లేదు, మరి ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది మనకి, ఫార్ములా ఇప్పుడు మనం ఎలా రాస్తామంటే దీనికి డైమెన్షనల్ ఫార్ములా మనకి ఎల్ లేదు
తర్వాత అది ఎం లేదు టీ లేదు కాబట్టి ఎం అని రాసి ఇక్కడ 0 పెడతాం. అక్కడ 0 మీనింగ్ ఏంటంటే మాస్ అక్కడ లేదు అని అర్థం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైమెన్షనల్ ఫార్ములాలో దేనిపైన 0 ఉంటే దాని అర్థం అక్కడ ఆ క్వాంటిటీ లేదు అని అర్థం. సో ఎం ఇక్కడ మాస్ లేదు కాబట్టి నేను M0 అని రాసుకున్నాను. ఖచ్చితంగా మెన్షన్ చేయాలి వీటిని, ఓకేనా. సో తర్వాత ఎల్ ఏం రాస్తాను ఇక్కడ, నేను ఎల్ స్క్వేర్ అని రాస్తాను. మరి టీ ఏమని రాస్తాను, టీ ఉంది ఇక్కడ లేదు కాబట్టి 0 అని పెడతాను. సో దిస్ ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏరియా. అర్థమైందండి? సో అర్థమైందా? సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. సో ఇంకోటి చూద్దాం. ఈ విధంగా చేస్తే మీరు జస్ట్ ఫార్ములా తెలియాలి అంతే. ఫార్ములా తెలిస్తే అది దాని యొక్క యూనిట్స్ తెలిస్తే డైమెన్షనల్ ఫార్ములా అనేది మనం ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం, స్పీడ్. ఓకేనా, స్పీడ్ చూద్దాం. స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం అంటే ఇక్కడ ఏమొస్తుందండి మనకి, యాక్చువల్గా చెప్పాలి అంటే డిస్టెన్స్ అంటే మనం లెంత్లో కొలుస్తాము, టైం అంటే టీలో కొలుస్తాం, అంటే సెకండ్స్లో కొలుస్తాం. అంటే ఇప్పుడు దీని ఫార్ములా ఏమని రాయాలి, డిస్టెన్స్ అంటే లెంత్, టైం అంటే టీ. మనం ఇందాక చెప్పుకున్నాం కదా సింబల్స్, అవి గుర్తుపెట్టుకోవాలి మీరు, టీ. ఓకేనా. సో ఫైనల్గా నేను డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయొచ్చు, దీన్ని టీ పైకి వెళ్తే ఏమవుతుంది, -1 అవుతుంది. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్లు, పైకి వెళ్తే T⁻⁻1 ఉన్నట్లు. ఓకేనా, L ఇంటూ T⁻⁻1. సో దిస్ ఈజ్ ద స్పీడ్ డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా. సో ఈ విధంగా చేయాలన్నమాట. అర్థమవుతుందండి. సో ఇంకోటి చూద్దాం, థర్డ్ వన్ ఏనా, ఫోర్త్ వన్. సో ఇప్పుడు ఫోర్త్ వన్ చూసినట్లయితే ప్రెషరు ఫోర్స్ ఒకటి అనుకుంటారు, కాదండి. ప్రెషర్ వేరు, ఫోర్స్ వేరు. ప్రెషర్ యొక్క ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ బై ఏరియా అంటే ఫోర్స్ ఫార్ములా ఆల్రెడీ చెప్పాను నేను, ఏమని, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అని చెప్పాను, డివైడెడ్ బై ఏరియా అవుతుంది. ఏరియా మీ అందరికీ తెలుసు, మీటర్ స్క్వేర్లో కొలుస్తారు. ఎప్పుడైనా ఏరియా అంటే మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా యూనిట్స్లో చెప్పినప్పుడు, స్క్వేర్ మీటర్ స్క్వేర్ అంటారని. సో అలా అన్నమాట. అంటే ఎల్ స్క్వేర్ వస్తుందని ఇక్కడ మనం ఈజీగా చెప్పచ్చు. ఆల్రెడీ ఫోర్స్ని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం. చూడండి, స్టార్టింగ్లో ఫోర్స్ని చూడండి, mLT⁻⁻2 ఫైండ్ అవుట్ చేసామా. సో ఇప్పుడు మనం దాన్ని పైన వేసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు సబ్మిట్ చేయండి. ఆల్రెడీ ఫోర్స్ ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూని వేసేయండి, mLT⁻⁻2 వచ్చింది మనకి, డివైడెడ్ బై ఏరియా అంటే ఏం చెప్పాం మనం, ఎల్ స్క్వేర్ అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ ఒక ఎల్కి క్యాన్సిల్ అయిపోతుంది, కాకపోతే ఇక్కడ ఇంకో ఎల్ మిగులుతుంది. ఈ ఎల్ ఏమవుతుంది, పైకి వెళ్ళిపోయినప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే mL⁻⁻1. ఎందుకంటే కింద ఉన్నది పైకి వెళ్ళింది కదా, అందుకే -1 అయ్యింది. ఏమీ లేదంటే అక్కడ 1 ఉన్నట్లు. సో -1 అవుతుంది. ఇక్కడ T⁻⁻2 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ప్రెషర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా. సో అర్థమైంది, డైమెన్షనల్ ఈక్వేషన్ అర్థమైంది కదా అందరికీ. సో అది ఇంకా ఇలాగ చాలా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏరియా చెప్పాను కదా, సో ఏరియా లాగే ఇంకొకటి మీరు చూసినట్లయితే, సో ఇది మీకు ప్రెషర్ అర్థమైంది కదా. సో ఏరియా లాగే ఇంకొకటి మీరు చూసినట్లయితే వాల్యూమ్ 3D వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంటనుకున్నారు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇది వాల్యూమ్ యొక్క ఫార్ములా. సో చూడండి, లెంత్ అన్న మీటర్లోనే కొలుస్తారు, బ్రెడ్త్ అన్న మీటర్లోనే కొలుస్తారు, హైట్ అన్న మీటర్లోనే కొలుస్తారు. అంటే దీని డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది, ఎల్ ఇంటూ ఎల్ఏ కదా అవుతుంది, మీటర్ ఇంటూ మీటరు. అప్పుడు ఈ మొత్తం కలిపి ఎలా రాయొచ్చు, L³ అవుతుంది. కానీ మన డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, అప్పుడు నేను ఏం చెప్పాను, మాస్ని మెన్షన్ చేయాలి, టైంను కూడా మెన్షన్ చేయాలి. సో దేర్ ఫోర్ వాల్యూమ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుందంటే m0 L³ T0. అంటే m వాల్యూ లేదు ఇక్కడ, T యొక్క డైమెన్షను లేదు, L³ మాత్రమే ఉంది. ఓకేనా. సో ఆ విధంగా అన్నమాట. అండ్ నెక్స్ట్, సో ఇలాగ కొన్ని జనరల్ అండి, ఇవన్నీ కూడా సింపులే, మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఫార్ములా తెలియాలి. వెలాసిటీ ఫార్ములా డిస్టెన్స్ బై టైం కాదు, డిస్ప్లేస్మెంట్. స్పీడ్ మనం డిస్టెన్స్ బై టైం అంటాం, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ బై టైం అంటాము. ఓకేనా. సో ఓకే,
ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్లో కొలుస్తాం కాబట్టి ఎల్, టైం అంటే టీ. ఓకేనా. సో ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఏం రాస్తాను, మాస్ లేదు కాబట్టి m0. సో ఎల్ అండ్ టీ పైకి వెళ్తుంది కాబట్టి -1 అవుతుంది. ఓకే. సో ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ సో ఇంకా నేను కొన్ని చెప్తానండి. వర్క్ ఫార్ములా ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పాను నేను. వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇది చేసినట్లయితే మనకి డైరెక్ట్గా నేను చెప్పేస్తున్నానండి. ఫోర్స్ ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఇదేంటంటే ఫోర్స్ ఏంటంటే mL/(T)⁻² ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఎల్. ఇప్పుడు ఇక్కడొక ఎల్ ఏమవుద్ది, ఇంటూ అవుతుంది. అప్పుడు ఏమవుద్ది డైరెక్ట్గా mL²T⁻² అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఆ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ½ ఇంటూ m ఇంటూ v². అంటే స్పీడ్ అండి, m అంటే మాసు. ఓకేనా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండే 1/2ని మనం నెగ్లెక్ట్ చేస్తాం డైమెన్షనల్ ఫార్ములాలో. ఓకేనా. సో అంటే ఇప్పుడు మనం మాస్ వెలాసిటీ మాత్రమే చూస్తాం అన్నమాట. మాస్ ఏంటి m. ఓకేనా. తర్వాత వెలాసిటీ మనం ఆల్రెడీ తెలుసు, మనకి m లేదు కాబట్టి మనం LT ఇన్వర్స్ ఇది చెప్తాం అన్నమాట. LT ఇన్వర్స్ ఏమన్నాడు ఇక్కడ, స్క్వేర్ అన్నాడు. చూడండి v² అంటే హోల్² అవుతుంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది, m, ఇది L² అవుతుంది, అలాగే T⁻² అవుతుంది. ఓకేనా. సో ఆ విధంగా అన్నమాట. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఏముంటుంది, PE అంటారు పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ రెండు ఆపోజిట్లో ఉంటాయి. సో ఇదేంటి mgh అంటే m ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్ అన్నమాట. ఓకేనా, హైట్. మరి దీని యొక్క ఎలా వస్తుందంటే మనకి mగానే వస్తుంది. ఓకేనా. గ్రావిటీ అంటే మనకి LT⁻² వస్తుంది. ఓకే. ఇక్కడ మళ్ళీ L వస్తుంది. సో L మల్టిప్లై అవుతుంది. టోటల్గా మనకి ఫార్ములా mL²T⁻² వస్తుంది. అంటే చూడండి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండు ఒకలాగే ఉన్నాయి మీరు గమనించినట్లయితే. సో ఈ విధంగా కొన్ని డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం. సో అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను మ్యాక్సిమం ఇంపార్టెంట్ అన్నీ చెప్పాను. ఇంపార్టెంట్ అనే కాదు, మొత్తం అన్నీ క్లియర్ చేశాను. కొన్ని ఇంకా ఉంటాయండి, చాలా ఎక్కువ ఉంటాయి. ఇందులోని ఎన్నని చెప్తాం అసలు. ఫోర్స్ ఉంటుంది, పవర్ ఉంటుంది. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ ఫైనల్ ఒకటి చెప్పేద్దాం. పవర్ ఉంటుంది. ఇలా కొన్ని 20-30 ఉంటాయండి, మొత్తం రాసుకోవాలే కానీ. మీ ఓపిక నా ఓపిక మనం రాసుకోవాలే కానీ. ఏంటి పవర్ ఫార్ములా, వర్క్ బై టైము. సో వర్క్ బై టైం కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, సో ఫార్ములా వచ్చేసి నేను డైరెక్టర్గా చెప్పేస్తున్నానండి. వర్క్ ఇక్కడ మీరు రాసేసుకోండి, నోట్స్ కాబట్టి మీరు డైరెక్టర్ రాసేసుకోండి. mL²T². ఓకే, మైనస్. ఓకే. సో ఆ విధంగా అన్నమాట, అంటే డైరెక్టర్గా మనం రాసేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా ఉన్నాయా, సో ఎక్కడైనా ఏదైనా తప్పున్నా వెంటనే నాకు చెప్పండి, నేను వెంటనే క్లారిఫై చేసుకుంటాను. సో ఇవి ఫ్రెండ్స్ ఒక టాప్ మోస్ట్ అవసరమైనవి నేను చెప్పాను. ఇంకా కొన్ని ఉంటే దానికి మీరు తయారు చేసేసుకోవచ్చు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫార్ములాలు నేర్చుకోండి. సో ఫార్ములాలు నేర్చుకుంటే నేను ఏంటంటే ఇప్పుడు చెప్పిన డైమెన్షనల్ మెథడ్ని మీరు యూజ్ చేస్తే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో దీంతో ఇక్కడ మనకి ఫైనల్గా ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది, ది ఎండ్. సో మనం ఫస్ట్ చాప్టర్ని కంప్లీట్ చేసేసాం. ఓకేనా. సో ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇక్కడి నుంచి అసలైన ఆట మొదలవుద్ది అన్నమాట. ఫుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇక్కడి నుంచి. సో అవర్ సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ మోషన్. సో ఇక్కడి నుంచి మనకి మోషన్ లెసన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అసలు మోషన్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఏంటి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మోషన్ లెసన్ అనేది.
ఓకేనా, ఇది మనం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.